హలో ఆల్, మీరే చెప్పండి ఇది అన్యాయమో న్యాయమో మీరే చెప్పాలండి. ఏమైందంటే ఏమి లేదండి, ఇంట్లో బల్లి వచ్చింది. నాకు చాలా కోపం వచ్చి ఇంకోసారి నా కళ్ళ ముందు కనిపించాను అనుకో నేనే చంపేస్తానని చెప్పానండి. అయినా కానీ మళ్ళీ మళ్ళీ కనిపించింది. అందుకే నా కోపం వచ్చేసి అసలు ఏం చేయాలి అర్థం కాక హిట్ తీసుకొని దాని ముఖం మీద కొట్టినానండి. అది ఇంకా ఏం చేసిందంటే దాని టార్చర్ భరించలేక, నా టార్చర్ భరించలేకనో దాని టార్చర్ నేనైతే ఫుల్గా స్ప్రే చేసినాను. అది ఇంకా ఇది కాదని చెప్పి ఎక్కడ పోయింది 2 days కనిపించలేదు నాకు. మళ్ళీ ఇంకా సరే అని చెప్పి ఎంత వెతికినా అయినా కనిపించలేదు. ఇక్కడ చచ్చిపోయిందేమో అని చూసినాను, అయినా కనిపించలేదు. నెక్స్ట్ డే తిరిగిందండి, ఆ హిట్ కొట్టినా కూడా తిరిగింది. అది ఎంత బలంగా ఎంత స్ట్రాంగ్ ఉందో చూడండి. సరే అని చెప్పి మళ్ళీ నేను ఇంకా ఫోన్లే వదిలేసి చిన్నపిల్లలు ఉంది ఒక పాపం తగులుతుంది అని చెప్పి ఇంక వదిలేసినాను ఫోన్లే అని. మళ్ళీ ఏం చేసిందంటే నాకు కనిపించినట్టు కనిపించి కరెక్ట్గా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిందండి. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అది సర్రమని లోపలికి వెళ్ళిపోయింది. అమ్మో ఇది నన్ను చంపేస్తా అనుకుందో ఏమో, అదే వెళ్ళి సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందండి. చూడండి దాని తోక ఒక దగ్గర పడింది, దాని తల దాని బాడీ అంతా ఒక దగ్గర పడింది. ఏందా స్మెల్ వస్తున్నాను 2 days నుంచి స్మెల్ వస్తుంది. ఆ ఫ్రిడ్జ్ సైడ్ బ్యాక్ సైడ్ చూసి ఎంత చూసినా కానీ ఏం కనిపించలేదు. స్మెల్ ఏడు నుంచి వస్తున్నా అని అనుకున్నాను. ఇట్లా కాదు అని చెప్పి ఇంకా మా చిన్న వర్కర్ని పిలిపించి ఆ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూపిస్తే ఎంత భయంకరమైన వాసన అంటే అంత భయంకరమైన వాసన. అది సూసైడ్ చేసుకొని చనిపోయిందండి. నేను ఫోన్లో అని వదిలేసినాను కానీ దానంతటా అదే సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. నేనైతే చూడండి ఇంకా కాలిపోయింది అది కాలిపోయింది దానికి కాలిపోయింది. అంతే ఇంకేం